నమస్తే. ఈరోజు పిల్లల కోసం ఒక చిన్న కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక కుండలు తయారు చేసేటువంటి ఒక కుమ్మరి ఉన్నాడు. ఎవరు? కుండలు తయారు చేసేటువంటి ఒక కుమ్మరి ఉన్నాడు. అతను ఉదయాన్నే లేచి అక్కడెక్కడి నుంచో మట్టి తెచ్చి, దాన్ని నీళ్లు పోసి, దాన్ని కాలితోటి తొక్కి, తొక్కి, తొక్కి తనకి అనుకూలంగా వచ్చేటువంటి విధంగా మట్టిని బంకమన్నిగా తయారు చేసుకున్నాడు. ఎప్పుడైతే బంకమన్నిగా తయారు చేసుకున్న తర్వాత తన యొక్క చట్రం, ఆ చట్రం మీద మట్టిని పెట్టి కుండల్ని ఇలా గిరగిరా తిప్పుతూ కుండలను తయారు చేసి మంచి ఆకారంలో తయారు చేశాడు. ఆ తయారైనటువంటి కుండల్ని ఒక్కొక్కటి లైన్లో పెడుతున్నాడు. సాయంత్రానికి ఒక 100 కుండలు తయారై ఉంటాయి. అయితే ఆ రాత్రి అయిన తర్వాత అతను విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక చిన్న జరిగింది. ఆ కుండలన్నీ కూడా 100 అలాగ లైన్లో నిలబడి ఉన్నాయి. కానీ మధ్యలో ఒక కుండ లేచింది. అక్కడ నుంచి నెమ్మదిగా జరిగి 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 వచ్చి తనకేదో తయారైపోయినట్టు, తానేదో గొప్పదాన్ని అయిపోయినట్టు నచ్చి ఆ మిగతా 99కి చిన్న సందేశం ఇచ్చింది. ఒరే అమాయకులారా, ఆ కుండలు తయారు చేసేవాడు చూడండి మనని ఇప్పుడు మట్టి కుండలకు తయారు చేశాడు. రేపు పొద్దున మన ఎండలో పెట్టి కాల్ చేస్తాడు. ఆ ఎండలో మనం మాడిపోతాము. ఆ మాడిపోయిన తర్వాత మనల్ని మళ్ళీ మన్నాడు తీసుకెళ్ళి పెద్ద నిప్పుల కొలిమిలో పెడతాడు. అక్కడ ఒళ్ళంతా కాలిపోతుంది, మనకి మగమగా మడుతుంది. కానీ మనం దాన్ని తట్టుకోలేం. అంచేత నేను నేను ఇందులో మాత్రం ఉండలేను అని చెప్పుకుని తప్పించుకుని వెళ్ళిపోతానని చెప్పేసి నెమ్మదిగా కొండ అలా జరిగి 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 ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చుందిట. మన్నాడు తెల్లవారింది. ఆ కుమ్మరి వచ్చాడు. ఆ కుండలన్నింటినీ కూడా పట్టుకెళ్ళి ఎండలో పెట్టాడు. అవి సాయంత్రానికి బాగా ఎర్రగా ఎండాయి, గట్టిగా ఎండాయి. వెంటనే ఇంకా కాల్చాలని అనుకున్నాడు. కాల్చాలని అనుకుని సాయంత్రం అయిన తర్వాత అక్కడ పెట్టాడు. అప్పుడు ఆ మట్టి కుండ అక్కడి నుంచి మాట్లాడుతోంది. ఓయ్ మిత్రులారా, గమనించారా? పొద్దున్న చెప్పాను కదా ఎండలో పెట్టాడా మిమ్మల్ని అని చెప్పి అవహేళన చేసింది. ఆ కొండలు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మన్నాడు పొద్దున ఇది చెప్పినట్టుగానే నిప్పుల కొల మీద పట్టుకొచ్చాడు. ఆ నిప్పుల కొల మీద ఈ కొండలన్నింటినీ పెట్టాడు. ఆ కొండలన్నీ కాలి కాలి ఎర్రగా కాలి మంచి అందమైనటువంటి ఆకృతిగా తయారయ్యాయి ఆ కొండలు. ఎప్పుడైతే ఆ కొండలన్నీ బయటకు వచ్చాయో ఆ కొండలన్నీ తయారైన తర్వాత ఊర్లో జనం అందరూ వచ్చారు. కొండలు బాగున్నాయనుకున్నారు. ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఒక్కొక్క కొండని కొనుక్కుని విడిపోయారు. కొండ చాలా బాగుంది. సాయంత్రం అయిపోయింది. మొత్తం ఆ స్థలం అంతా కూడా ఖాళీ అయిపోయింది. కానీ మిగిలిపోయింది ఎవరు? ఆ చెట్టు కింద ఉన్నటువంటి మట్టి కొండ మాత్రం చెట్టు కిందే కూర్చుంది. దాని గురించి ఎవరికీ పట్టలేదు. ఎప్పుడైతే ఆ కొండ అలా అనుకున్నప్పుడు అయ్యయ్యో, నా మిత్రులందరూ కూడా ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోయారే, నేను ఒక్కదాన్ని ఇలాగ వాళ్ళలోంచి బయటకు వచ్చి ఆ కష్టానికి భరించి నేను బయటకు వచ్చి ఇలా వచ్చి ఉండిపోయానే అని చెప్పి కొంచెం బాధపడింది. వెంటనే దానికి అనిపించింది. కానీ బాధపడుతుంటే రాత్రి కుండపోతగా వర్షం వచ్చింది. ఆ వర్షంలో ఈ మట్టి కొండ కాస్త కరిగిపోయింది. మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. ఇది కథ. ఈ కథ ద్వారా మనకి ఏమర్థమవుతుంది? చిన్నప్పుడు మన స్కూళ్ళకి వెళ్ళమంటేనే మారం చేసేవాళ్ళం. మారం చేసిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి పాఠాలు శ్రద్ధగా వినమంటే వినకుండా మాస్టర్లు కొడుతున్నారనో వాళ్ళెవరో అంటున్నారనో మన పక్కకి వెళ్ళి కూర్చుంటే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటేనే మన జీవితంలో ముందుకు వెళ్ళగలం. ఆ కష్టాలకు నష్టాలు విద్యార్థుల సమయంలో కనుక మనం కష్టపడకపోతే అదిగో ఆ మట్టి కొండలాగే మన జీవితం వ్యర్థమవుతుంది. ఇది ఒక చిన్న కథ. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.